హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం 1,032,00,00,000 విడుదల. డిప్యూటీ సీఎం సూపర్ గుడ్ న్యూస్ అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగుల బకాయిల కోసం 712,00,00,000 విడుదల. ఒకే రోజు 1,032,00,00,000 బిల్లులను చెల్లించినటువంటి ఆర్థిక శాఖ. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు మరియు వివిధ శాఖల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఒక్కరోజే 1,032,00,00,000 రూపాయలను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు కాంట్రాక్టు ఉద్యోగులకు ఒక పెద్ద ఊరట అనే చెప్పవచ్చు. పెండింగ్ బకాయిల చెల్లింపుల పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉద్యోగుల బకాయిలు 712,00,00,000. ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బకాయిలను విడుదల చేసింది. 712,00,00,000 రూపాయలను ప్రత్యేకంగా ఉద్యోగుల బకాయిల కింద చెల్లించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి ఉద్యోగుల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ చెల్లింపులతో ఉద్యోగులకు ఆర్థికంగా కొంత ఉపశమనం అయితే రిలీఫ్ లభించనుంది. మరి పంచాయతీరాజ్ ఆర్&బి శాఖల బిల్లులు 320,00,00,000. పంచాయతీరాజ్ ఆర్&బి శాఖలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను కూడా కలుపుకొని శుక్రవారం ఒకే రోజు ఆర్థిక శాఖ మొత్తం 1,032,00,00,000 రూపాయలను రిలీజ్ చేసింది. ఆర్&బి శాఖ ఈ శాఖకు సంబంధించి 95,00,00,000 విడుదల చేశారు. పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ స్థానిక సంస్థలకు 225,00,00,000 విడుదల చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక నిర్ణయం. ప్రజాభవన్‌లో ఆర్థిక శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. 10,00,000 లోపు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి అనే ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఈ చెల్లింపులు జరిగాయి. ఇది చిన్న చిన్న కాంట్రాక్టులకు సకాలంలో బిల్లులు రాని వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నిర్ణయం ప్రాముఖ్యత. ఉద్యోగులకు ఆర్థిక ఊరట. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు అందడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తుంది. ప్రభుత్వంపై విశ్వాసం. సకాలంలో బకాయిలను చెల్లించడం ద్వారా ఉద్యోగులలో మరియు కాంట్రాక్టర్లలో ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థకు చేయూత. పెండింగ్ బిల్లులు విడుదల చేయడం ద్వారా మార్కెట్‌లోకి డబ్బు ప్రవహించి చిన్న తరహా వ్యాపారులకు మరియు ఆర్థిక వ్యవస్థలకు కొంతవరకు చేయూత లభిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరియు పారదర్శక పాలనకు కట్టుబడి ఉందని ఈ యొక్క చర్యలు రుజువు చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని పెండింగ్ సమస్యలు పరిష్కారం అవుతాయని ఉద్యోగులు మరియు ప్రజలు ఆశిస్తూ ఉన్నారు.